హలో అండి, హాయ్ అండి. రసం కూడా చేసినాను అనమాట. రసం చేసి మునగాకు తాలింపు చేసినాను. చిన్నోడికి ఏదో విధంగా ఆకు అయితే అలవాటు చేస్తున్నాను అనమాట చిన్నగా. ఇంకా మామూలుగా ఆకు అన్నం పెట్టినానంటే తినడు. రెడ్డికి కూడా చిన్నప్పుడు బాదం పప్పు, జీడిపప్పు నేను ఇలా రసంలో, పెరుగన్నంలో, పాలల్లో ఇలా వాడి తినాలనేసి అలా కలిపి పెట్టేసేది అనమాట. బ్లడ్ బ్లడ్ అంటున్నాడు మా వాడు ఏలుకు ఫింగర్కు సారికి. ఇలా వానికి రసమన్నంలో కొంచెం ఆకు కలిపేసి పెడితే తింటున్నాడు అనమాట. ఉత్త ఆకే పెట్టినామంటే వాళ్ళకి కొంచెము ఎప్పుడు అలవాట్లేదని తినలేరు అనమాట. మా చిన్న పిల్లలకు ఆకు పెట్టి రెడ్డికి కూడా అంతే అండి. నేను ఆకు రసంలోనో పెరుగులోనో ఇలా కలిపేసి పెట్టేదాన్ని. డైరెక్ట్ పెట్టినామంటే వాళ్ళు కొంచెం వింపతం చేసుకోలేరు అనమాట. ఆకు కొంచెం కొంచెం పసరాసర అలా వస్తుంది కదా, ఇంకా పొడి వేస్తే కొంచెం కారం తినలేరు అనమాట. ఇక్కడ తెల్లవాయి పొడి వేసాను, బట్ రసంలో కలిపి పెడుతుంటే మా చిన్నోడు బాగా తింటున్నాడు అనమాట. ఏదో విధంగా వాని కడుపులోకి పోయే విధంగా అయితే కలిపేసి పెడుతున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.